క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు గలవారు అనగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే చెడుతనమును, గర్వమును, అహంకారమును, దుర్మార్గత, కుటిలమైన మాటలు అసహ్యించుకోవాలని ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైతే వీటిని అసహ్యించుకుంటారో వారే యెహోవా యందు భయభక్తులు గలవారని అర్థం. వారి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపుదలుగా పెడతానంటున్నాడు. కొందరు ఆ రోజుల్లో దానియేలును సింహపు బోన్లో వేయించారు. అయితే దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకుండా ప్రతిదినము చక్కని ప్రార్థన జీవితం కలిగి దేవుని ఎదుట నిర్దోషిగా జీవించాడు. కనుక దేవుడు తన దూతను పంపి సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాడు. మనము కూడా దానియేలు వలె చక్కని భక్తి జీవితం జీవించగలిగితే ఈ లోక సంబంధమైన ఉచ్చులో నుండి, అనేక ప్రమాదాల్లో నుండి, వ్యాధి బాధల్లో నుండి ప్రభు మనల్ని రక్షిస్తాడు. అట్టి రక్షణ కాపుదల ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన రాజా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. గడిచిన దినమంతయు నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నూతన దినములోనికి మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రాలు. అయ్యా, దానియేలు భక్తి జీవితాన్ని బట్టి తనకు గొప్ప రక్షణ కాపుదల మీరు దయచేశారు ప్రభు. అయ్యా, ఈ లోకంలో మేము కూడా మీ ఎదుట తగ్గింపు జీవితం కలిగి చెడుతనాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి అయ్యా ఈ లోకానికి వెలుగుగా మేము జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఈ వాగ్దానం వింటున్నవారు వారి తలంపులను, జీవితాలను నీ దూతల కాపుదల పెట్టి రక్షించి మహిమ తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.